ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది. కొన్నాళ్లుగా సొంత పార్టీపై కవిత విమర్శలు చేయడం తీవ్ర కలకలం రేపింది. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిన్న మరోసారి కవిత ఘాటుగా స్పందించారు. సొంత పార్టీతో పాటు హరీష్ రావు, సంతోష్ రావుపై పదునైన విమర్శలు సంధించారు. దీంతో అనుకున్నట్టే జరిగింది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్న ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా నోట్ రిలీజ్ చేశారు. కొంతకాలంగా పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన కవితను ఆ లైన్ దాటొద్దని చెప్పి చూశారు. అయినా ఆమె చిట్చాట్ ద్వారానో ప్రెస్ మీట్ ద్వారానో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి వల్లే కేసీఆర్కి అవినీతి మరక అంటిందన్నారు. దమ్ముంటే ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబిఐ విచారణకు వ్యవహారం వెళ్ళిందంటే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. అసలే కాళేశ్వరంపై ఏం జరుగుతోందో అని అధిష్టానం మల్లగుల్లాలు పడుతూ, మరోవైపు హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఆ పనిలో బిజీగా ఉంటే, ఇటు పుండు మీద కారం జరిగినట్టుగా కవిత ప్రెస్ మీట్ పెట్టి అవినీతి జరిగిన మాట వాస్తవమే అని చెప్పడంతో అధికార పార్టీకి అస్త్రం అందించినట్టు అయింది. అందుకే ఇక లాభం లేదని కవితపై సస్పెన్షన్ వేటేసింది అధిష్టానం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత ఫ్లెక్సీలు, ఫోటోలు తొలగించారు పార్టీ శ్రేణులు. దీనికి పోటీగా జాగృతి కార్యాలయంలో హరీష్ రావు ఫ్లెక్సీలు దగ్ధం చేశారు ఆమె కార్యకర్తలు.